రామలక్ష్మి సీతాకాంత్‌కి ఏ నిజమైతే తెలియకూడదని ఇన్ని రోజులు కష్టపడిందో, నిజాన్ని దాచిపెట్టిందో, అంటే శ్రీలత గురించి తన నిజ స్వరూపం గురించి సీతాకాంత్‌కి తెలిస్తే ఎంతగా కుమిలిపోతాడో, బాధపడిపోతాడో, ఒక్కసారిగా గుండె ఆగిపోతుందేమో అన్న భయంతో రామలక్ష్మి శ్రీలతనే మార్చుదాం అనుకుంటుంది. కానీ ఈమె మారినట్టే మారి ఇంకా ఎక్కువ పగని పెంచేసుకొని అటు నందినిని ఆఫీస్‌లోంచి లేకుండా చేసేసి ఇక ఏకంగా రామలక్ష్మిని, సీతాకాంత్‌ని ఒకేసారి చంపేద్దాం అనుకుంటుంది. అయితే ఈ సందీప్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే సీత వాళ్ళ తాతయ్య వినేస్తాడు. వినేసి నేను ఇప్పుడే సీతాకాంత్‌కి చెప్తాను అంటే ఇంతలో సందీప్ కర్ర తీసుకొని వచ్చి తల మీద బలంగా కొడతాడనమాట. ఒక్కసారిగా ఆ పెద్దాయన కుప్పకూలిపోతాడు. పక్కన ధన కూడా ఉంటాడు. కానీ ఏం మాట మాట్లాడడు. ఎందుకంటే డబ్బు ఆశ చూపించేశారనమాట. అందుకే ఆ డబ్బు ఆశ నోరెత్తకుండా ఉంటాడు. తాతయ్యని కొడుతూ ఉంటే ఆ టైంలో సీతాకాంత్ చూస్తాడనమాట. చూసి శ్రీలత మాట్లాడుతున్న మాటలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మోకాళ్ళ మీదన ఒరిగిపోతాడు ఒక్కసారిగా చెప్పాలంటే. అలాంటి ఎక్స్‌పెక్ట్ చెయ్యడు శ్రీలత నుంచి. అటువంటిది శ్రీలతని మా ఇద్దరిని విడదీయాలనుకుంటుందా? మా ఇద్దరిని చంపాలనుకుంటుందా? అన్న విషయం తెలుసుకున్న సీతాకాంత్ అయితే అసలు తట్టుకోలేకపోతాడు. ఇక తాతయ్యకి కూడా పెద్ద షాక్. శ్రీలత ఏంటమ్మా నువ్వు కూడా అనంటే మరి ఏం చేయమంటారు మావయ్య గారు? ఇంతకన్నా పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పనా? వాళ్ళిద్దరిని ఈరోజు లేపేస్తున్నాను అని చెప్పడంతో అసలు ఇంక మాట రాదనమాట. కానీ ఆ సమయంలోనే రామలక్ష్మి అక్కడికొస్తుంది. మొత్తం కథని రివర్స్ చేసేసి ఒక ఊహించిన ట్విస్ట్ అయితే ఇవ్వబోతోంది రామలక్ష్మికి శ్రీలత. మరి ఆ ట్విస్ట్ ఏంటనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.